వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిగా మీకు గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దేవుడిక్కడ హెబ్రీ పత్రిక ద్వారా అపోస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి విడిచిపెట్టాల్సినవి, 2 విడిచిపెట్టకూడనివి. విశ్వాస జీవితంలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నెన్నో మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనుషులను విడిచిపెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు ధనమును విడిచిపెట్టాలి, ఆస్తులను విడిచిపెట్టాలి, సమస్తమును విడిచిపెట్టాల్సి వస్తుంది. అయితే విడిచిపెట్టకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఒక్కసారి పట్టుకుంటే అంతము వరకు వాటిని గట్టిగా మనం పట్టుకోవాలి. ఈ రోజున మన విశ్వాస జీవితం యొక్క ఆధారము మనము కలిగి ఉండే వాటిని బట్టి, మనం పట్టుకునే వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఇంకా నువ్వు బలహీనంగా ఉన్నావంటే బలమైనవి పట్టుకోవట్లేదు. నువ్వు ఇంకా పిరికితనంగా ఉన్నావంటే ధైర్యవంతమైనవి పట్టుకోవట్లేదు. నువ్వు ఇంకా ఓడిపోతున్నావంటే విజయవంతమైనవి పట్టుకోవట్లేదు. అవేంటి అనేది ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 7 విషయాలు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమి మనము పట్టుకోవాలి, విడిచిపెట్టకూడదు అంటే మీ ధైర్యంని విడిచిపెట్టకుడి అని చెప్తూ దీనిపైన 7 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదట హెబ్రీ 10:22వ వచనములో మధ్యలో మాట విశ్వాస విషయంలో అంటున్నాడు. విశ్వాస జీవితంలో విడిచిపెట్టకూడని మొట్టమొదటి సంగతి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నీకెన్ని శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా నీకు విశ్వాసం ఉండాలి, వాటి మీద జయిస్తావని. అవన్నిటినీ నువ్వు ఒకరోజు తప్పనిసరిగా ఓడిస్తావు, నువ్వే గెలుస్తావు. ఇప్పుడు పడిన నువ్వు తప్పకుండా లేస్తావు, ఇప్పుడు ఓడిపోయిన నువ్వు తప్పకుండా విజయం పొందుతావు, ఇప్పుడు ఫెయిల్ అయిన నువ్వు తప్పనిసరిగా సక్సెస్ సాధిస్తావు. ఇది విశ్వాసము. చిన్న చిన్న పరిస్థితులను బట్టి, చిన్న చిన్న అవమానాలను బట్టి, ఓటములను బట్టి నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. దానికి నువ్వు ఎంతో ధైర్యం కావాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి. ఇది మొట్టమొదటిది. రెండవది ఏం విడిచిపెట్టకూడదు అంటే 23వ వచనం వాగ్దానం గురించి చెప్తున్నాడు. రెండవది దేవుని యొక్క వాగ్దానాన్ని విడిచిపెట్టొద్దు. వాగ్దానము దొరకటమే ఒక గొప్ప భాగ్యం. అసలు ఈ వాగ్దానాలు మనవి కావు, ఇశ్రాయేలీలవి. పేరుకు మనము ఎఫెసీ 2:12 ప్రకారం వాగ్దానం లేని వారం. కానీ ఇప్పుడు బైబిల్లో వాగ్దానాలన్నీ దేవుడు మనకే ఇచ్చి ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్పులోనికి తీసుకొస్తున్నాడు. ఈ వాగ్దానం పొందుకుంటున్నావు కానీ చాలాసార్లు విడిచిపెడుతున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఈ సంవత్సరం 4 నెలలైంది. నీ వాగ్దానం నీకు గుర్తుందా? నీ కుటుంబ వాగ్దానం నువ్వు గుర్తు చేసుకుంటున్నావా? లేదు ప్రియులారా. వాగ్దానం మొక్కుబడిగా తీసుకొని బైబిల్లో పెట్టుకొని దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడని మురిసిపోయినంత మాత్రాన నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఆ వాగ్దానం యొక్క శక్తి ప్రభావాన్ని పొందలేకపోతున్నావు. ఒక్కసారి వెతుకు, నీ వాగ్దానాన్ని తీయి, ఆలోచించు. ఇప్పుడే ఆ వాగ్దాన ప్రకారం నువ్వు ప్రార్థన చేసి చూడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. ఎలాగైతే ప్రతి
విద్యార్థికి ఒక హాజరు సంఖ్య రిజిస్టర్ నెంబర్ ఉంటుందో, ప్రతి విశ్వాసికి ఆ సంవత్సరం ఇచ్చే వాగ్దాన రెఫరెన్సే అది రిజిస్టర్ నెంబర్గా ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటాడు, నిన్ను దీవిస్తాడు. ఇది రెండవది, వాగ్దానాన్ని విడిచిపెట్టొద్దు. మూడవది 23వ వచనంలో మధ్యలో మాట, నిరీక్షణను విడిచిపెట్టొద్దు. ఇప్పటి వరకు నిరీక్షించావు కదా, ఇంకెందుకు నిరీక్షించలేకపోతున్నావు? ఇంతకాలం కష్టపడ్డావు కదా, ఇంకొంచెం కష్టపడలేవా? ఇంతకాలం వెయిట్ చేసావు కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేవా? ప్రియులారా, నిరీక్షణను విడిచిపెట్టొద్దు. పెద్దలు అన్నారు, ఉగాది దాకా ఆగిన వ్యక్తి ఉడికిందాకా ఆగలేకపోయాడంట. అలాంటి పరిస్థితులు మనకొద్దు. ఆ నిరీక్షణ అనేది నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఒకరోజు నువ్వు అనుకున్నది నువ్వు పొందుతావు. ఇది మూడవది. నాలుగవది చూస్తే 25వ వచనములో ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకంటున్నాడు. నాలుగవది, నీ ప్రేమను విడిచిపెట్టొద్దు. మనుషులందరూ ఉదయం లేస్తే నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్ళ చూపులతోనే నీ మీద పగ అనేది, నీ మీద ద్వేషం అనేది ప్రారంభమవుతుంది. వాళ్ళు అలాగే ఉంటారు ప్రియులారా. వారిలాగా మనం ఉండొద్దు. నీ ప్రేమ ఏమాత్రం తగ్గొద్దు. ఎవరు నిన్ను హింసిస్తున్నారో, ద్వేషిస్తున్నారో వారి పట్ల నువ్వు ప్రేమనే చూపాలి, కానీ మరేది నీలో కనపడకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ తప్ప విశ్వాసికి మరేది సూట్ అవ్వదు, అది సరిపోదు. ఇది నాలుగవది, ప్రేమను విడిచిపెట్టకూడదు. ఐదవది చూస్తే 26వ వచనం, సత్యమును విడిచిపెట్టకూడదు. ఆ సత్యంలోనికి నువ్వు వచ్చావు, ఒకప్పుడు అసత్యంలో ఉన్నావు, ఇప్పుడు సత్యంలోకి వచ్చిన నీవు మరలా అసత్యాన్ని వెతుక్కుంటూ అసత్యంలో ఆనందించాలని ఏమాత్రం ఆశపడొద్దు. సత్యమేవ జయతే అనే గొప్ప మాట ఉంది. నువ్వు పట్టుకున్న సత్యమే నీకు విజయాన్ని ఇస్తుంది. ఆరవదిగా మనం చూసినట్లయితే 32వ వచనంలో సహించిన పూర్వ దినాలంటున్నాడు. ఆరవదిగా సహనాన్ని విడిచిపెట్టొద్దు. ప్రియులారా, ఇంతవరకు సహించావు కదా, ఇంతవరకు ఓర్చుకున్నావు కదా, ఇంకొంచెం ఓర్చుకోలేవా? ఇంకొంచెం ఎదురు చూడలేవా? ఈ సహనానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నిజంగా నీకు ఎంతో శ్రమలు, శోధనలు వచ్చాయి. కొన్నిసార్లు నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువే ఒకవేళ పొందావేమో, అయినప్పటికీ దానికి తగిన రెండంతల ఫలం దేవుడిస్తాడు. ఒక ఉద్యోగంలో 8 గంటలు డ్యూటీ చేసిన తర్వాత 1 గంట 2 గంటలు ఒకవేళ ఎక్స్ట్రా చేస్తే ఓవర్ టైం లాగా ఎలాగైతే ఆ యొక్క యాజమాన్యం, అధికారులు ఆ వ్యక్తికి మరలా ముట్ట చెప్తారో అంతకు మించి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని అవమానాలు వస్తున్నాయి అని. దానికి సంబంధించిన అన్ని దీవెనలు, బహుమానాలు ఉంటాయని కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇది ఆరవది. ఇప్పుడు 7వదే చివరి వచనము, నీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటున్నాడు. ఇది 35వ వచనంలో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. ప్రభు కొరకు నువ్వు ముందు వెళ్ళు, ప్రభువే సహాయం చేస్తాడు. నీ ప్రతి అడుగులో ఆయన ఉన్నాడు, నీ ప్రతి ఆలోచనలో ఆయన ఉన్నాడు. నువ్వు వెళ్ళక ముందే అక్కడ నీ కొరకు ఎదురు చూసి సిద్ధంగా ఆయన ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? పరిస్థితులకి, మనుషులకి భయపడొద్దు. నరమాత్రుడమైన మనిషిని నువ్వు ఎలా భయపడుతున్నావు? ఊపిరి లేని మనిషికి ఎలా భయపడుతున్నావు? మట్టి లాంటి మనిషికి ఎలా భయపడుతున్నావు? నీ దేవుని కంటే వారు గొప్పవారా? నీ దేవుడి కంటే వాళ్ళు బలవంతులా? ఏ పరిస్థితికి నువ్వు భయపడొద్దు. 7వదిగా ధైర్యమును విడిచిపెట్టొద్దు అంటున్నాడు. ఈ 7 అనుభవాలు కలిగి విడిచిపెట్టకుండా నువ్వు ఉన్నప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆ దినాల్లో భారత సైనికులు ఒక నినాదాన్ని తీసుకొని వచ్చారు, ప్రాణాలైనా అర్పిస్తాము, కాశ్మీర్ని రక్షిస్తాము అని. నిజంగా అంతగా వారు ప్రాణాలు విడిచిపెట్టి కూడా కాశ్మీర్ని రక్షించటానికి ముందుకు వచ్చారు. ఆత్మీయ జీవితంలో మనం కూడా నీ ఆత్మను రక్షించటానికి నువ్వు కూడా ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఆఫ్రికా దేశంలో కోతుల్ని పట్టడానికి విచిత్రమైన పద్ధతిని ఆ వేటగాళ్ళు ఉపయోగిస్తారు. ఆ కోతులు పైన చెట్ల మీద నుంచి చూస్తూ ఉండగానే వీళ్ళు ఒక గుంటను తవ్వి అందులో ఒక సగం డబ్బాని పాతిపెట్టి ఆ డబ్బాకి చెయ్యిల్లే అంత రంధ్రం చేసి కోతులు చూస్తుండగా వేరుశనగలు అందులో వేస్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఒక కోతి వచ్చేసి అందులో ఎంతో సంతోషంగా
ఆ చెయ్యి పెట్టి ఆ గుప్పెటితో ఆ వేరుశనగలు తీసుకుంటుంది. వెళ్ళేటప్పుడు చెయ్యి వెళ్ళింది కానీ వేరుశనగలు పట్టుకుంది కాబట్టి చెయ్యి బయటికి రాదు. ఆ వేటగాడు వస్తున్నా, కర్ర తీసుకొని వస్తున్నా, దగ్గరకు వచ్చి కొట్టినా కూడా అది విడిచిపెట్టదు. ఎందుకంటే ఇది నేను పట్టుకున్నాను, నాకు దెబ్బలు తగిలినా పర్లా, నా ప్రాణం పోయినా పర్వాలేదని అలాగే గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఒక జంతువు అంత గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో ప్రభువు నీకు ఇచ్చినవి నువ్వు గట్టిగా పట్టుకోలేవా? నిన్ను మనుషులు కొడతానే ఉంటారు, మనుషులు తిడతానే ఉంటారు, అవమానపరుస్తానే ఉంటారు. నీ విశ్వాసాన్ని, నీ మంచితనాన్ని వారి కొరకు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. నీ భక్తిని, నీ సాక్ష్యాన్ని వాళ్ళ కొరకు పక్కన పెట్టాల్సిన అవసరమే లేదు. అది గట్టిగా పట్టుకో. ప్రభు వస్తున్నాడు. నీకు గొప్ప ప్రతిఫలము, బహుమానము త్వరలోనే నువ్వు పొందుతావు. ఈ రోజులాగా రేపు ఉండదు. ఈరోజు శ్రమ పడుతున్న నీవు రేపు ఆనందించవచ్చు. ఈరోజు ఏడుస్తున్న నీవు రేపు సంతోషించవచ్చు. ఈరోజు ఓడిపోయిన నీవు రేపు తప్పనిసరిగా గెలవచ్చు. ఇప్పుడు పడిపోయిన నువ్వు రేపు ఖచ్చితంగా నిలబడవచ్చు. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. రోమా 4:17 ఏదైనా ఆయన చేయగలడు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు. ఆయన యందు విశ్వాసం ఉంచి నీకు కలిగింది గట్టిగా పట్టుకొని కొనసాగమనే ఈ ఉదయకాలం ప్రభువు మనకిచ్చిన వాక్యం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వేకు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఏం విడిచిపెట్టకూడదో 7 విషయాలు గుర్తు చేశారు. హెబ్రీ 10 అంతా కూడా విడిచిపెట్టకూడని మాటలు గుర్తు చేశారు. మా ప్రియులకు కూడా ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో విడిచిపెట్టకుండా నమ్మకంగా ముందు కొనసాగటానికి సహాయపడుతురండి. విశ్వాసం నుంచి ధైర్యం వరకు విడిచిపెట్టక, విడవక నమ్మకంగా కొనసాగటానికి, ప్రతి పరిస్థితిలో తట్టుకోవటానికి మీరే సహాయం చేసి దినమంతా వారితో నడిపించి, వారికి ఉంటున్న కష్టాలు, చిక్కులు అన్నీ విడిపించి, ఏ శోధనలు ఏది చేయలేమనుకొని దేన్ని చూసి భయపడుతున్నారో, టెన్షన్ పడుతున్నారో వాటన్నిటిని ఈ దినాన్ని సులువుగా జయించడానికి, సులువుగా అన్ని పరిష్కారం అవటానికి, సులువుగా అన్నిటికీ జవాబులు రావటానికి, ఈరోజు వారి యోచనలన్నీ సఫలం అవటానికి, ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవటానికి సహాయపడమని కృతజ్ఞతలు చెల్లిస్తూ పనులు సఫలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,